నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. తమిళనాడులో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా విశేషంగా చెప్తున్నారు. నిగూఢంగా కొన్ని ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడతాయి. మనం ఎంతో అనుకుంటాం గానీ ఎప్పుడు స్వామి తలుచుకుంటారో అప్పుడు మాత్రమే బయటకు వచ్చి ప్రకటన అవుతారు స్వామి. అలాగే ఎవరైతే సమస్యలో ఉన్నారో అప్పుడప్పుడు అంటుంటారండి, నాకు కాల్స్ వస్తుంటాయి, నేను నిజంగా చాలా పెద్ద సమస్యలో ఉన్నానండి, ఏం చేయాలో తెలియనప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశాను, మీ వీడియో వచ్చింది అని అంటారు. అంటే ఏదో ఒక మార్గం అనేది ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తాడు, ఆయన మీద త్రికరణ శుద్ధిగా నమ్మకం గనక పెట్టుకోండి. అవును. అలాగే మీరు చాలా అద్భుతంగా తమిళనాడులో అసలు గుళ్ళకి అసలు కొదవే లేదు. ఎన్ని గుళ్ళో మహిమాన్వితమైన గుళ్ళు ఎన్నో ఉన్నాయి. కొన్ని గుళ్ళ గురించి మీరు విశేషంగా చెప్తున్నారు. ఇవాళ ఏదైనా చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు చాలా వరకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 108 దివ్య దేశాలు అసలు చాలా ఉన్నది. అందులో మీకు తమిళనాడులోనే ఎక్కువ ఉంది కూడా చెప్పాను. అందులో కూడా ఇది కూడా ఒక దివ్య దేశమే. కానీ ఏంటంటే ఇది వచ్చి ఎప్పుడు విష్ణుమూర్తి పేరుతోనే ఆ స్థలానికి ఒక పేరు ఉంటది. కానీ ఇక్కడ చూసారంటే అమ్మవారి పేరు మీదనే ఉంటుంది. ఆ టెంపుల్ పేరు వచ్చి నాచియార్ కోవిల్ అట్లా అని అంటారు. నాచియార్ కోవిల్ అంటే నాచియార్ అమ్మవారి పేరు, లక్ష్మీదేవి పేరు. నాచియార్ కోవిల్ అంటారు. కుంభకోణం దగ్గర ఉంటుంది. బట్ అక్కడ ఏం స్పెషల్ అట్లానంటే కల్ గరుడన్ అంటారు. గరుడన్ అంటే ఇప్పుడు స్వామి వారికి వాహనం ఉంది కదా, విష్ణుమూర్తి గరుడ వాహనము. బట్ ఆయన యాక్చువల్ గా పెరియ తిరువడి అంటారు. చిన్న తిరువడి వచ్చి ఆంజనేయ స్వామి, గరుడన్ వచ్చి పెరియ తిరువడి అంటే పెద్ద స్వామి వారికి మేజర్, ఆయనకు అసలు ఇష్టమైన వాళ్ళు అనుకోండి. ఇందులో తర్వాత ఆంజనేయ స్వామి. బట్ ఈయన చిన్న తిరువడి అంటారు. ఎప్పుడు చూసారంటే టెంపుల్ లో రైట్ సైడ్ అక్కడ చూసారంటే గరుడు ఒకటి ఉంటాయి, ఈ పక్క ఆంజనేయ స్వామి ఉంటారు చూడండి. అందుకని బట్ ఇది వచ్చి చాలా ఫేమస్. బట్ అక్కడ ఆ టెంపుల్ లో ఏంటంటే గరుడుని వచ్చి మామూలు విగ్రహంగా కాదు, ఆయన కల్ గరుడన్ స్టోన్ తోనే ఉంటారు. ఇప్పుడు మన మూల స్థానంలో ఎలా ఉంటది విగ్రహాలు, ఎంత బరువు ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ టెంపుల్లో వచ్చి, ఎందుకంటే స్వామి వారికి అసలు విష్ణుమూర్తికి అమ్మవారికి ఈయన అసలు చాలా సంవత్సరాల కొంచెం ఆయనకు ఒక కోరిక అంట, వాళ్ళ వచ్చి ఈయన చేయితోనే వాళ్ళకి పెళ్లి చేయాలని చెప్పేసి ఎవరి గరుడికి ఇష్టం. బట్ అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ స్థలంలో ఈయన పెళ్లి చేసి పెడతారు. కానీ ఆయన పెళ్లికి కూడా ఆయన అక్కడ వచ్చి అక్కడే ఉండిపోయారు. ఎవరు గరుడుని వచ్చి డైరెక్ట్ ఎక్కడ ఉండిపోయారు, నాచియార్ కోవిల్లో. సో ఇక్కడ కుంభకోణం దగ్గర. బట్ ఈయన ఏంటంటే ఎంత పవర్ అంటే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఆయన చిన్న గుడి లోపల తనకు సెపరేట్ సన్నది ఉంది. ఎప్పుడైనా కానీ చిన్న సన్నది ఆపోజిట్ లో ఉంటాయి కదా, విష్ణుమూర్తికి డైరెక్ట్ ఆపోజిట్ లో చిన్న గరుడ విగ్రహం చూస్తాం కదా. ఈయనది ఏంటంటే సెపరేట్ సన్నది ఉంది అందులో. ఈయన పెద్ద విగ్రహం, చాలా బరువైన విగ్రహం. కానీ ఆ టెంపుల్ లోపల వెళ్ళి ఆయన్ని అంటే ఇది వచ్చి ఊర్వలం వస్తుంది చెప్తాం, అంటే ఆయన ప్రదక్షిణం తీసుకుని వస్తారు, అది తీసుకొస్తారు చూడండి. అది ఏమైతుందంటే తను బయట తీసుకుని రావడం అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే అక్కడ టెంపుల్ లోపల నలుగురే వెళ్ళి అది లిఫ్ట్ చేయగలుగుతారు. అది మోసేది ఏంటంటే నలుగురే. ఆ టెంపుల్ లోపల అంత తక్కువ మందిలే పడతారు. అక్కడ నుంచి వెయిట్ తక్కువనే ఉంటుంది. బయట వచ్చేటప్పుడు 8 మందులు పట్టాలి. సో ఎట్లా చూడండి, 8 మళ్ళీ ఇంకా బయట రాను 16 మనుషులు లిఫ్ట్ చేస్తేనే అంత బరువు ఎక్కువైతూ వస్తుంది ఆ గరుడికి. తర్వాత ఇంకా ఇప్పటికీ అలా చూడొచ్చు, వెళ్తే సంవత్సరంలో 2 సార్లు ఆయన బయట తీసుకొస్తారు. ఫస్ట్ 4 మోసేవాళ్ళు, తర్వాత 8 మందుల తర్వాత 16 మనుషులు, 16 అయిన తర్వాత 32 అలానే 64 అట్లా డబుల్ గా అయ్యి 128 దగ్గర అవుతుంది అనమాట. అసలు బట్ అక్కడ లోపల 4 లిఫ్ట్ చేసేవాళ్ళు, బయట ఎందుకు అంత బరువు అవుతాడు? ఇది ఇప్పుడు కూడా అసలు జనాలకు చూడాలి కంపల్సరీ. అది ఎంత మళ్ళీ చూడండి, తీసుకెళ్లి లోపల ఆయన పెట్టేటప్పుడు చాలా అప్పుడు వెళ్ళేటప్పుడు సేమ్ 128 లోంచి అట్లానే తక్కువ అవుతూ వస్తుంది. మళ్ళీ లోపల వెళ్ళేటప్పుడు 4, ఎందుకంటే చిన్న సన్నది కదా. బట్ అయితే చూడండి అంత మంది లోపల వెళ్ళలేము.
కానీ వెయిట్ బరువు తగ్గిపోతుంది, కరెక్ట్ గా నలుగురే తీసుకెళ్లి పెట్టడానికి అవుతుంది. అసలు అది ఎందుకు ఆ బరువు వస్తుంది అసలు నిజంగా ఏం తెలియదు. కానీ ఆయన బాడీలో కూడా ఏందంటే సర్పం, నాగ దేవతలు 9 అంటే 9 నాగములు ఉన్నారనమాట. 9 సర్పం. గరుడికి నాగుడికి పడదు పడదు కదా. అవును, కానీ ఈ సర్పదోషం ఉన్న వాళ్ళు కూడా ఆయన్ని మొక్కవచ్చాము. ఇంకొకటి ఏంటంటే గరుడికి చాలా విశేషమైనది ఏంటంటే పితృ దోషం ఉంది చూడండి, పితృదేవతల దోషము. అంటే ఎవరో సడన్ గా చనిపోతానో, లేదు అసలు పెద్దవాళ్ళు చనిపోతానో, లేదు వాళ్ళకి ఏందంటే అసలు ఆ పితృదోషం, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కువ సమస్యలు ఇంట్లో ఉంటాయి చూడండి. అట్లా ఉన్నప్పుడు కూడా ఆ గరుడిని వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. ఒకసారి మేము ఒక 10 years బ్యాక్ ఫస్ట్ టైం నేను వెళ్ళాను, 2013 3rd గా ఏమో వెళ్ళాను, January 3rd కి. అంటే అయిపోయింది, ఒక 11 years బ్యాక్ అయిపోయింది. బట్ అయితే నేను వెళ్ళినప్పుడు ఏమైందంటే మేము ఒక 15 members పైన వెళ్ళాం. అందరూ అక్కడ స్వామి వారిని, విష్ణుమూర్తిని, అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ మా వాళ్ళందరూ కింద దిగి వచ్చే లోపల ఇక్కడ సెపరేట్ గా ఉంటుంది ఈయన సన్నది. అందులో ఏంటంటే క్యూలో నిలబడి ఉండాలి స్వామి వారి దర్శనం చేసేటప్పుడు. లెఫ్ట్ రైట్ 2 side లో ఉంటాయి కదా. అప్పుడు ఏమైంది, చాలా మంది వేరే వాళ్ళ జన్లో వచ్చినారు, మా వాళ్ళు కూడా ఇట్లా క్యూలో నిలబడి ఉన్నారు, స్వామి వారు ఏదైనా ప్రసాదం ఇస్తారని. మా చెల్ల బిడ్డ ఏమైందంటే అప్పుడు ఆమెకు వచ్చి 11 years ఆమెకు. యాక్చువల్గా ఆమె ఏం చెప్పింది, ఒకటే, మమ్మీ మీరు ఎంత పవర్ఫుల్, ఎప్పుడు నేను చెప్పుకుంటూ ఉంటాను, ఇప్పుడు కనిపెడతాం నిజంగానే మీరు పవర్ఫుల్ లేదా అట్లని నా దగ్గర ఒట్టిగా నేను అన్నాను. ఎందుకంటే నేను జ్యోతిష్యం చెప్తాను కదా, సో అందరికి ఏదో చెప్తాం, రెమెడీస్ ఇస్తాము, అన్ని విషయాలు వింటారు కదా పిల్లలు, సో మీరు చూస్తాం అట్లా అని చెప్పి ఫస్ట్ యాక్చువల్ గా నేను అక్కడ పంతులు అక్కడ దగ్గర మనవి ప్రసాదం ఇస్తారు కదా, అక్కడ ఫస్ట్ నిలబడి ఉన్నాను. ఆమె ఏం చేసింది, నేను నిన్ను నమ్మను, ఫస్ట్ నీకు ప్రసాదం దేవుడు ఇస్తారు అంటే, వాళ్ళు పంతులుని దేవుడు వాళ్ళు వింటారు కదా, అసలు ఆ స్వామీజీ నీకు ఫస్ట్ ఇస్తారా చూస్తాం మమ్మీ అట్లా అని చెప్పింది. మా చెల్లబిడ్డ చెప్తే సరే నీ ఇష్టం, నాకేముంది, దేవుడు దర్శనం అంతే కదా. నేనేం చెప్పాను, మళ్ళీ నన్ను తీసుకెళ్లి లాస్ట్ లో నిలబెట్టింది ఆమె. అసలు వీళ్ళందరూ ఫస్ట్ ఉన్నారు, పిల్లలు, మా పిల్లలు, మా అక్క పిల్లలు, చెల్లె పిల్లలు అందరూ, మళ్ళీ ఇటు సైడ్ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా. కొంతమంది మా వాళ్ళందరూ ఇట్లా వస్తున్నారు అంటే పైన దేవుని దర్శనం చేసుకుని. ఏమో చెప్పింది, మా సిస్టరు, మా మమ్మీ కూడా నా పక్కన ఉన్నారు, బట్ నన్ను లాస్ట్ లో నిలబెట్టింది. పంతులు పూజ చేసి డ్రై ఫ్రూట్స్ అవి అంటే అవి తులసి ఆకులు, తులసి దళాలు, ఇవన్నీ ప్రసాదం అంతా తీసుకొచ్చి ఎంతమంది లెఫ్ట్ రైట్ నిలబడినా నేను లాస్ట్ లో ఉన్నా, నాకు ఫస్ట్ తీసుకొచ్చి ఇచ్చింది. కూడా క్లారిటీ వచ్చేసింది. అప్పుడు ఏమనింది తెలుసా, మీరేదో మాయం చేశారు, మంత్రం అనే మాయ చేశారు. నిజంగా భగవంతుడు, నేను అన్నాను ఆయన ఇష్టం అన్నాను, ఒకే మాట అంతే, ఆయన ఇష్టం, నిజంగా ఆయన చేయవాలి, ఆయన ఏం చెప్తాడో ఇట్లనే చెప్పిన, స్వామి వారిని చూపించే చెప్పిన. అప్పుడు ఆమె అసలు నిజంగా మిరాకిల్ అనిపించింది వాళ్ళందరికీ కూడా. తర్వాత నెక్స్ట్ ఒక 4 years బ్యాక్ వెళ్ళాము, నేను, మా హస్బెండ్, మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ వెళ్తే ఒక 10 members వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే వీళ్ళ దర్శనం చేసుకుని వస్తారు, పంతులు అసలు ప్రసాదం నాకు ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నేను ఇది 2 times చూసాను నేను ఇట్లా. నాకు అసలు ఆయన ఎందుకు ఇష్టం అంటే వెళ్ళంగానే అంత ప్రశాంతం. అసలు గరుడు దర్శనం అనేది గ్రేట్. మనం బయట వెళ్తున్నప్పుడు కూడా చూడండి, ఎప్పుడైనా గరుడు దర్శనం ఇచ్చాడంటే అంతా మంచిది. అస్సలు ఆయన మొక్కుండా ఆయన నీడ పడితే ఇంకా మంచిది మన మీద. అసలు అనుకోకుండా అసలు మనం ట్రావెల్ చేసినప్పుడు పడతాయి కదా, అవును గరుడు అని అంటాం మేము. అసలు అసలు కొంతమందికి ఏం చేస్తాయంటే బయట వెళ్తున్నప్పుడు వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఇది చాలా సార్లు నాకు జరిగినాయి. అసలు నేను బయట వెళ్ళినప్పుడు నిజంగా అది ఎలా వస్తుంది మనకే అర్థం కాదు. బ్లెస్సింగ్ అయితే దేవుడు చూసి భయపడుతూ ఉంటారు, గద్ద అపశకనంగా కూడా భావిస్తలేదు. దేవుడు దర్శనం ఉంటేనే, దేవుడు ఒక మహిమ ఉంటే, ఆయన బ్లెస్సింగ్స్ ఉంటేనే కనపడతాడు. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు సినీ ఫీల్డ్ లో విజయకాంత్ కూడా చనిపోయారు. ఆయన చనిపోయిన రోజు గరుడ పక్షి తిరుగుతా ఉన్నాయి చూడండి. అసలు ఆయనకు మసనంలో పెట్టినప్పుడు ఏమైందంటే తనకు పైన అసలు దర్శనం ఇస్తూనే ఉండి చూడండి, తిరుగుతానే ఉన్నది. అసలు నిజంగా అది అట్లా దేవుడు ఆయనకు తెలుసా, విష్ణుమూర్తి డివోటీ ఆయన ఎక్కువ. వాళ్ళ ఊరు కూడా అక్కడే కదా, కళ్ళగర్ కోవిల్కి వెళ్తాడు ఆయన. సో అంతే, అంటే దేవుడు బ్లెస్సింగ్స్ ఉంది కాబట్టి అలా జరుగుతుంది. రైట్. అయితే ఇది కుంభకోణం చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారండి ఈ రోజు. డెఫినెట్ గా అటు పక్కన ఒకవేళ చెన్నై, తమిళనాడు గనక వెళ్తే ఖచ్చితంగా ఈ గుడిని దర్శించుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.